నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు యంత్రాంగం సిద్ధం. 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా అన్ని వర్గాల వారు సహకరించాలని జిల్లా కలెక్టర్ విన్నపం. ఈ నెల 3వ తేదీ నుండి 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో గ్రామ పంచాయతీ 3వ విడత నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే మొదటి, 2వ విడతలలో బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ను అనుసరిస్తూ సజావుగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల డిసెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు 3వ విడతగా ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏరుగట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు 1620 వార్డ్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతోందని అన్నారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో నామపత్రాలు దాఖలు చేయవచ్చని ఆయన తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ చివరి తేదీ అని కలెక్టర్ సూచించారు. అన్ని కేంద్రాలలో హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తెలంగాణలో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీవారిని ప్రార్థించాలని అన్నారు. అలాగే తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాద పరంపరాగత శ్రీ కంచి మూలాంనాయ పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని కూడా దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నవిపేట ప్రధాన రైల్వే గేటు పనుల నిమిత్తం 2 రోజుల పాటు మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ నుండి బాసర వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రహదారి గుండా వెళ్లి సహకరించాలని ఆయన కోరారు. నవిపేట్ ప్రధాన రైల్వే గేటు మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవిపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ను ఈ నెల 3, 4వ తేదీలలో
మూసి ఉంచడం జరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతులు, డంబ్లింగ్ పనులు చేపట్టాల్సిన కారణంగా ఈ నెల 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అయిన 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేట్ మూసి ఉంచబడుతోందని అన్నారు. 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి అనంతరం రైల్వే గేట్ను తెరుస్తామని, రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించబడతాయని తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి మరో 2 రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. నిజామాబాద్, బాసర మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మోకన్పల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తాడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ కోరారు. రైతుల విత్తన హక్కును కార్పొరేట్ పరం కేంద్రం చేయబోతోందని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రైతుల వెన్నెముక విరిచేలా విత్తన చట్టం ముసాయిదీగా పేర్కొన్నారు. ఇక విత్తన ధరల నిర్ణయం కంపెనీల చేతుల్లో ఉంటుందని, ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండబోదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన విత్తన చట్ట ముసాయిదాను ప్రజల ముందు ఉంచిందని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ చెప్పారు. ఈ నెల 11వ తేదీ వరకు అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం కోరిందని అన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కొత్త విత్తన చట్టం తీసుకువస్తున్నామని ప్రకటించింది. కానీ నిజానికి ఇది రైతుల నడ్డి విరిచి విత్తన కంపెనీలకు మేలు చేసే విధంగా ఉందని ధ్వజమెత్తారు. విత్తన వ్యాపారాన్ని మరింత సరళీకృతం చేసేలా ఉంది, కానీ దేశానికి వెన్నెముకైన రైతులకు అండగా నిలిచేదిగా లేదని అన్నారు. విత్తనాల రిజిస్ట్రేషన్, విత్తన కంపెనీల లైసెన్స్, ఇతర అన్ని కీలక అధికారాలు కేంద్రం చేతిలో ఉంటాయి. కానీ రాష్ట్రాల చేతులు కట్టివేసి అమలును పర్యవేక్షించామనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని గడుగు గంగాధర్ పేర్కొన్నారు. ఈ ముసాయిదా రైతు సంక్షేమానికి అడ్డంకిగా మారబోతోందని అన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప విత్తనాల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి విత్తనాల చట్టం తెచ్చి ధరలను నియంత్రించింది. ఇప్పుడు ఈ అధికారాలు రద్దవుతాయని అన్నారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల వలన రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే నియమాలు ఈ బిల్లులో లేవని అన్నారు. నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇప్పించని చట్టం వలన ఏమి ప్రయోజనమని గడుగు ప్రశ్నించారు. విదేశాలలో ఉత్పత్తి చేసిన విత్తనాలను మన దేశంలో విక్రయించడానికి అనుమతి ఇవ్వటం వలన సాగు రంగానికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 నుండి 5 లక్షల మంది రైతులు విత్తన సాగు చేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా కేంద్రం రైతులను నడ్డీ విరిచే ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని గడుగు గంగాధర్ డిమాండ్ చేశారు. 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదీని సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ బాక్సులు, శాంతి భద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదీని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదీని నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాణి కుమిదీని మాట్లాడుతూ మొదటి, 2వ విడత నామినేషన్ల స్వీకరణ, దాఖలైన నామినేషన్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2వ విడత నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కూడా తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ బాక్సులు, శాంతి భద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటి, 2వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, మొదటి దశ నామినేషన్ల పరిశీలన కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిలలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతోందని అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఇచ్చే
ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు నంబర్ 28న మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, ఈ నెల 4న రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించడం జరుగుతోందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రారంభించుకున్న జిల్లా రికార్డుల డిజిటైజేషన్ కార్యక్రమం విజయవంతం కావడంలో అందరి సమిష్టి పుష్కలంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎం భరతలక్ష్మి అన్నారు. కోర్టు సిబ్బంది తన సైన్యమని, విజయం కోసం కష్టపడ్డారని ఆమె కొనియాడారు. నగరంలోని జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవిచే శనివారం రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రారంభించుకున్న కోర్టు రికార్డుల డిజిటైజేషన్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అందరి సమిష్టి కృషి ఫలం ఉందని అన్నారు. సోమవారం నాటి ఉదయం కోర్టు విధులకు హాజరయ్యేందుకు వెళుతూ 10 గంటల సమయంలో జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు ఆగిన ఆమె కోర్టు సిబ్బందిని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడానని ఆమె తెలిపారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు కోర్టు సిబ్బంది వారం రోజులుగా కష్టపడ్డారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం కార్యక్రమ విజయంలో లభించిందని ఆమె తెలిపారు. తన సైన్యం మీరేనని, నేను పర్యవేక్షిస్తే విజయం కోసం కష్టపడ్డారని ఆమె కొనియాడారు. భవిష్యత్తు కార్యక్రమాలలో కోర్టు సిబ్బంది ఎప్పటిలాగే సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. డిజిటైజేషన్ ప్రారంభ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిన తీరును చూసిన జస్టిస్ మాధవీదేవి జిల్లా జ్యుడిషియరీకి అభినందనలు తెలియజేశారని జిల్లా జడ్జ్ భరతలక్ష్మి తెలిపారు. జిల్లా న్యాయాధికారుల తరపున ఆమె కోర్టు సిబ్బందికి మనస్పూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు హరీష, టి శ్రీనివాస్, జ్యుడిషియల్ సివిల్ జడ్జిలు ఖుష్బు ఉపాధ్యాయ, గోపీకృష్ణ, చైతన్య, హరికుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్న దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, వెండి, నగదుతో ఉడాయించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 7 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలానీ బాబా కాలనీలో నివసించే మహమ్మద్ వహీద్ సిద్దిపేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలను పగులగొట్టి 7 తులాల బంగారం, దుండగులు ఎత్తుకు వెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్ సిబ్బందిని చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. అనంతరం బాధితుడు వహీద్ మాట్లాడుతూ తమ బంధువుల ఇంటికి సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ ఇంటి తాళాలను పగులగొట్టారని చెప్పారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను ఓపెన్ చేసి వెళ్లారని బాధితుడు వాపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కాలనీలో గల సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయోమైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. తద్వారా పాత చెత్తను వేరు చేసి శుభ్రపరిచి తిరిగి ఉపయోగించుకునేలా చేస్తారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాగారం డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయోమైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు చాలా సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. ఈ చెత్తను తొలగించడానికి బయోమైనింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి శుభ్రపరిచి తిరిగి ఉపయోగించుకునేలా చేస్తామని అన్నారు. మొదట చెత్తపై ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి వాసనలు తగ్గించి తరువాత ట్రమ్మెల్ యంత్రం ద్వారా చెత్తను 3 భాగాలుగా వేరు చేస్తారని అన్నారు.
ఎరువుగా ఉపయోగించే భాగం, కట్టడ పనులకు పనికొచ్చే భాగం, ఫ్యాక్టరీల కోసం ఇంధనంగా ఉపయోగించే RDFను తయారు చేస్తారని ఆయన అన్నారు. మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతోందని అధికారులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు వివరించారు. ప్రస్తుతం 2 మిషన్లు పనిచేస్తుండగా అదనంగా మరో 2 మిషన్లు అవసరమవుతాయని, అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ చర్యలతో ప్రాంతం శుభ్రపడి నాగారం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన అన్నారు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఇందోర్ తన లక్ష్యమని, ఆ దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్టును పరిశీలించారు. డ్యూటీ రోస్టర్ ప్రకారం సిబ్బంది క్రమబద్ధంగా విధులు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్టును మంగళవారం పరిశీలించారు. చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. దీనికోసం చెక్ పోస్టు వద్ద బారికేడ్లను వినియోగిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్యూటీ రోస్టర్ ప్రకారం సిబ్బంది క్రమబద్ధంగా విధులు నిర్వహించాలని అన్నారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీని వీడిన వారు 24 గంటల్లోనే సొంత గూటికి చేరుకున్నారు. వీరు మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. బాన్స్వాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి సొంత కూటికి చేరారు. బాన్స్వాడ మండలం హన్మాజీపేట్ గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీని వీడి మళ్లీ 24 గంటల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. హన్మాజీపేట్ గ్రామస్తులు వడ్ల కృష్ణమూర్తి, నగులూరి సంజీవులు, నగులూరి భాగ్య, కలవరాల నారాయణ, శంకర్, సంఘయ్య, సింగం సాయిలు తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ రూరల్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గులాబీ శ్రేణులకు సూచించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పరిస్థితులపై చర్చించారు. అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖల సమన్వయంతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జనాదరణ కలిగి ఉన్న వారిని సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిపేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వేల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మొండి అశోక్ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాలుగా సురేందర్ రెడ్డి గారితో, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీతో, దాని తర్వాత నాతో అంటిపెట్టుకున్నటువంటి కుటుంబం మన కుటుంబం. మీరందరూ కూడా కొందరు 40-50 సంవత్సరాల దూరంలో ఉన్నారు. అట్లా ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా 10-15 సంవత్సరాల కంటే పక్క, అందరూ కూడా 10-15 సంవత్సరాల కంటే మొదలు చూస్తే మాతో కలిసి ఉన్నటువంటి కుటుంబం. ఇది చాలా ఇది ఎవరికి రాదు. ఈ అదృష్టం మా కుటుంబానికి వచ్చింది అని చెప్పి మీ అందరికీ మనం ఇదే కుటుంబం మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2000 మెజార్టీ ఇచ్చింది. ఈ కుటుంబం ఈ గ్రామాల్లో 2000 మెజార్టీ సాధించిందంటే ఇదంతా కూడా మీరు చేసిన కష్టమే. దాంతో గెలిచిన నేను గెలిచింది 5000 మెజార్టీ. ఈ 2000 ఇటు వచ్చేది 2000 అటు పెడితే పరిస్థితి వేరుగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న బోధన్ నియోజకవర్గంలోని సాలురా వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా సాలురా మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద 2వ సాధారణ స్థానిక ఎన్నికల నేపథ్యంలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, మద్యం, బంగారం మరియు ఇతర విలువైన వస్తువుల రవాణా జరగకుండా ప్రత్యేక బృందాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. పున్నామ నరకం నుంచి పుత్రుడు రక్షిస్తాడనేది పాత మాట. అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కూతురు తలకొరివి పెట్టి అతని ఆత్మకు శాంతి చేకూర్చింది. కొడుకులు లేక కూతురే కొడుకై అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే కొడుకై అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కుంట్ల సుదర్శన్ కుటుంబంతో సహా కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఊళ్ళో ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి డిగ్రీ, 10వ తరగతి, 8వ తరగతి చదివే 3 కూతుళ్లున్నారు. సోమవారం సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందగా పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టేందుకు వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తండ్రికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైంది. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. నగరపాలక సంస్థ పరిధిలో సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. పలు డివిజన్లలో సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు, రోడ్ల నిర్మాణాలు ఇంకనూ ప్రారంభం కాకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనులు చేపట్టకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుని సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ఆదేశించారు.
నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఒక్కో జోన్ వారీగా మంజూరైన పనుల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఏ మేరకు నిధులు ఖర్చు చేశారు, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగింది తదితర వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు, రోడ్ల నిర్మాణాలు ఇంకాను ప్రారంభం కాకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో ఒప్పందం ఉన్నప్పటికీ పనులను ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, పనులు చేపట్టకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుని సదరు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు సౌకర్యాల కల్పన విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని, కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే ధోరణిని అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు తదితర అన్ని రకాల పనుల ప్రగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకొని ఏకకాలంలో జరిగే చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ఏ చిన్న పని కూడా పెండింగ్లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి సమీక్ష జరిపే సమయానికి అన్ని పనులు ప్రారంభమై స్పష్టమైన పురోగతి కనిపించాలని ఆయన అన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ సహాయ అధికారి రవీంద్ర సాగర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. వేలం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను దక్కించుకుంటే ఏకగ్రీవంగా చెల్లుబాటు కాదని కమ్మర్పల్లి తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కమ్మర్పల్లి మండలం అమీన్ నగర్, డీసీ తండా, కేసీ తండా, కోనసముందర్ గ్రామాల్లో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, ఏఎస్ఐ, ఎంపీఓలతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏకగ్రీవ ఎన్నికల గురించి అవగాహన కల్పించారు. వీడీసీలు కానీ మరి ఎవరైనా కానీ వేలం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను ఎన్నిక చేయరాదని సూచించారు. నామినేషన్ వేయకుండా అభ్యర్థులను భయపెట్టరాదని, నామినేషన్లను వేసిన వారిని భయపెట్టి ఉపసంహరించి ఏకగ్రీవ ఎన్నిక చేయటం చట్టరీత్యా నేరమని తెలిపారు. వేలం ద్వారా గాని బలవంతంగా గాని ఏకగ్రీవ ఎన్నిక జరిగితే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే జిల్లా కలెక్టర్ ఎన్ఓసీ జారీ చేసిన తర్వాతనే అధికారికంగా ఆ ఎన్నిక చెల్లుబాటు అవుతోందని తెలియజేశారు. కేసీ తాండా, కోనాపూర్, డీసీ తండా, వినాయక్ నగర్, నర్సాపూర్, కోనసముందర్, బషీరాబాద్, హసకొత్తూరు గ్రామ పంచాయతీల పరిధిలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. మన కమ్మర్పల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ ఫేజ్ కింద ఎంపిక చేయబడ్డది. 3వ తారీఖు రేపటి నుంచి 3 డిసెంబర్ నుంచి వెళ్ళి 5 డిసెంబర్ వరకు ఆయా 14 గ్రామ పంచాయతీలను 4 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. మొదటి క్లస్టర్ కమ్మర్పల్లిలో కమ్మర్పల్లి, నాగాపూర్, ఉప్లూరు, ఆర్ఆర్ నగర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సభ్యులు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు శ్రీ కె రాజన్న, జెడ్పీహెచ్ఎస్ ఉప్లూరు హెడ్ మాస్టర్ గారు కమ్మర్పల్లి గ్రామ పంచాయతీలో రేపటి నుండి 10:30 నుండి 5 గంటల వరకు 3, 4, 5 3 రోజులు నామినేషన్లు స్వీకరిస్తారు. చౌటుపల్లిని ఎంపిక చేయడం జరిగింది. ఈ చౌటుపల్లి గ్రామ పంచాయతీ లోపల చౌటుపల్లి, బషీరాబాద్, ఆసకొత్తూరు ఈ 3 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సభ్యులు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు బషీరాబాద్ హెడ్ మాస్టర్ గంగాధర్ స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయము చౌటుపల్లిలో రేపటి నుంచి 5వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్, వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలందరూ సహకరించాలని సిఐ శ్రీధర్ రెడ్డి కోరారు. ఓటర్లందరూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ముప్కాల్ మండలంలోని జిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏసీపీ జె వెంకటేశ్వర ఆదేశాలతో సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ పాల్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో ఓటు హక్కు ప్రాధాన్యత గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మరికొన్ని రోజులలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఖజానాతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తి ఒక సర్పంచ్ పదవికే ఉంటుందని, అలాంటి పదవికి మంచి నాయకుణ్ణి ఎన్నుకొని గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాభివృద్ధి గురించి, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించిన పోలీస్ సిబ్బందిని గ్రామ ప్రజలు, నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గంగారాం, ఎంపీడీఓ బి రమేష్, ఎంపీఓ ఎండి గౌస్ మోహినుద్దీన్, ఆయా పార్టీల నాయకులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అంటే అందరికీ ఈక్వల్ అపార్చునిటీ ఇవ్వడమే ప్రజాస్వామ్యంలో ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని పేదవాడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా, లేకపోతే ఒక విలేజ్లో మనందరికీ పరంగా ఉంటారు మెజార్టీ. మేము మెజార్టీ ఉన్నాము మీరైతే అని చెప్పి ఒక్క ఇల్లున్నా వాళ్ళంతా అపార్ట్మెంట్ ఈక్వల్ ఇవ్వాలి. కాబట్టి ఈక్వల్ ఆపర్చునిటీ కలిపే విధానంలో మనం మోడల్ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన గ్రామాల్లో జరిగే నిజామాబాద్ డివిజన్లో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నాడు ఆఖరి రోజు నామినేషన్ పర్వం కొనసాగింది. మోపాల్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన మంచిప్ప గ్రామ సర్పంచ్గా తూర్పు గంగామణి నామినేషన్ దాఖలు చేశారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామ సర్పంచ్గా తూర్పు గంగామణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల కమిటీ అధ్యక్షుడు తూర్పు రాజేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం 22వ ప్యాకేజీలో భాగంగా మంచిప్ప రిజర్వాయర్ రీడిజైన్తో గ్రామాన్ని ముంచాలని చూసిందని అన్నారు. 10 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేసి గ్రామాన్ని కాపాడుకున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో రీడిజైన్ రద్దయిందని, గ్రామాన్ని కాపాడిన ఎమ్మెల్యేకు అండగా ఉంటూ గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. తమకు ఓటు వేసి సర్పంచ్కు అవకాశం కల్పించాలని ఆయన గ్రామస్తులను కోరారు. గ్రామంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని రాజేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంపు గ్రామాల కమిటీ సభ్యులు దేవాశంకర్, భాస్కర్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క గ్రామానికి మేము గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ కాళేశ్వరంలో ముంచాలని కంగారు కట్టుకున్నప్పుడు మరి మాకు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మరి మా ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఇద్దరి చొరవతోని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టు జరగనివ్వము, ఖచ్చితంగా దీనికి అడ్డుకుంటాము. దీనిలో ఒక ఎకరానికి ఆయకట్టు అదనంగా ఉపయోగం లేనప్పటికీ మమ్మల్ని ముంచాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్న తండా వాసులము, మంచిగా గ్రామాలందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని బలంగా కొట్లాడినాం. దాంట్లో భాగంగానే ఇలా మేము ఊరిని కాపాడుకున్నాం. దానికి సంపూర్ణ మద్దతు రేవంత్ రెడ్డి గారు, మరి మా భూపత్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి మీకు మేముండగా మీకు మీ గుంట భూమి పోనీయమని భరోసా ఇచ్చేట్ల మరి మేము ఆ రోజు నుండి మేము కొట్లాడి ఆపుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని పక్కన పెట్టి పాత డిజైన్ వల్లనే ప్రాజెక్ట్ ని పూర్తి చేసాము. మీకు ఒక గుంట భూమి పోనీయము, మీ ఊరిని కూడా ఒక ఇల్లు పోనీయమని హామీ ఇవ్వడం జరిగింది. ఆ జీవో కూడా మరి అఫీషియల్ గా రావడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగర శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో హరిత రచయితల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షులు ఘనపురం దేవేందర్, బహుమతి ప్రదాత నవ్యభారతి గ్లోబల్ స్కూల్ అధినేత సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ పరిశోధకులు, విమర్శకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ఉత్తమ కథా రచయిత పురస్కారాన్ని డాక్టర్ కాలువ మల్లయ్య, ఉత్తమ వచన కవితా రచయిత చిందం రమేష్, మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది పురస్కారాలను ఆచార్య శ్రీధర, డాక్టర్ ఎం ఆనంద్ కుమార్లను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. జిల్లాలో సాహిత్యంలో సేవలందిస్తున్న సిర్పలింగం, మోత్కూర్ అశోక్ కుమార్, విఠం ధనుంజయ్, బట్టు శ్రీధర్ రాజు, కనక రమేష్లకు జిల్లా స్థాయి సరస్వతి రాజ్ హరిత పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ గేయ రచయిత వరికొప్పుల యాదగిరి, కవులు డాక్టర్ చమన్, అనిల్ ప్రసాద్,
తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వర శంకరం తదితరులు హాజరవుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 4న ఉదయం 10 గంటలకు నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో జరుగుతోందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవి శ్యాంప్రసాద్ లాల్ మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఇందులవాయి మండలంలో ఎఫ్ఎస్టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి పలు సూచనలు చేశారు. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. ఇప్పటి వరకు సోదాలలో పట్టుబడిన లిక్కర్ నిల్వల గురించి వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్టర్లు పరిశీలించారు. అక్కడి నుండి ఇందలవాయి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. సజావుగా పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందా అని పక్కాగా పరిశీలన చేసుకోవాలని సూచించారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్, ఇందలవాయి మండలం తిరుమన్పల్లి, డిచ్పల్లి మండలం నడిపల్లి, దర్పల్లి మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీలను సందర్శించి నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిర్వహిస్తున్నారా అని పరిశీలన జరిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ఎంపీ అరవింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో సహచర పార్లమెంటు సభ్యులు డికే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు మరియు గోడం నగేష్లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయత్ ఇటీవల బస్సు ప్రమాదానికి గురై చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్లో చేరారు. పేదవారైన సయ్యద్ హయత్కు చికిత్స కొరకు ₹1,00,000 ఎల్ఓసి మంజూరు చేయించి వేల్పూర్లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మొత్తంగా గతంలో సర్జరీ కొరకు ₹1,00,000, ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ కొరకు మరొక ₹1,00,000 ఎల్ఓసి మంజూరు ఇచ్చినందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా రవిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఆర్మూర్ ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించారు. దీంతో ఆయన మంగళవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. రవిబాబు బాధ్యతలు స్వీకరించగా మున్సిపల్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు యంత్రాంగం సిద్ధం. 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా అన్ని వర్గాల వారు సహకరించాలని జిల్లా కలెక్టర్ విన్నపం. కామారెడ్డి జిల్లాలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్న దొంగల ముఠాలు. పట్టణంలో తాళం ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.